సరే, ఈరోజు ఆరాధన వర్తమానం కోసం మనం కీర్తన 33 11వ వచనం చదువుకుందాం. కీర్తన 33 11వ వచనం అందరం కలిపి 2 టైమ్స్ చదువుదాం. దాన్ని ఒక్క వచనమే కాబట్టి కీర్తన 33 11వ వచనం. రెగ్యులర్ బైబిల్లో 467వ పేజీ. పేజీ కీర్తన 33 11వ వచనం స్టార్ట్ చేస్తున్నాను. నాతో కలపండి అందరూ. యెహోవా ఆలోచన సదాకాలము నిల్చును, ఆయన సంకల్పములు తరతరములు ఉండును. మళ్ళీ యెహోవా ఆలోచన సదాకాలం నిల్చును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, మరొక మారు నీ మంచితనం గురించి, నీ ప్రేమ గురించి, నీ కృపా, నీ కనికరాల గురించి మేము ధ్యానం చేసి హృదయమారా నిన్ను ఆరాధించడానికి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి మా కొరకే మీరు ఇచ్చిన మరొక దినాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. తండ్రి, యోగ్యులం కాదు, అయినా నీ ప్రేమ ఎంత గొప్పదో, నీ సంకల్పము ఎంత ఉన్నతమైందో అది మా మధ్యన కనపడుతూ ఉండగా, అది మమ్మల్ని నడిపిస్తూ ఉండగా నీటికి నిలిచి ఉన్నాము. ఇది కేవలము మీ కార్యం మాత్రమే తప్ప మా యొక్క భాగస్వామ్యం ఇందులో ఏమీ లేదని చెప్పుకుంటూ హృదయమారా నిన్ను స్తుతిస్తున్నాను. తండ్రి, మరి ఈ వాక్య భాగం ద్వారా వర్తమానంలోకి వెళ్లే ముందు నీ దయగల చేతులకు నన్ను అప్పగిస్తున్నాను. నన్ను నీ సిలువ చాటును మరుగుపరచండి. చెప్పదలుచుకున్న నీ మాటలు నీ పరిశుద్ధాత్మ ద్వారా మీరే నాతో మాతో అందరితో మాట్లాడి మేమందరం హృదయమారా నిన్ను ఆరాధించడానికి సమయత్తపరచమని దయగలిగిన తండ్రి, నిజంగా మా దినములన్నీ సమయం అంతా మిమ్మల్ని ఆరాధించినా నీ రుణం మేము చెల్లించలేము. కాబట్టి కూర్చున్న మేము మా అంతరంగంలో మీరు చేస్తున్న కార్యాలను తలుచుకుంటూ హృదయమారా నిన్ను ఆరాధించడానికి ఈ వాక్యం ద్వారా తగిన ప్రేరేపణ మా అంతరంగంలో కలిగించమని మీ దయగల హస్తాలకు అప్పగిస్తూ మహిమ మీరే పొందమని, ఈ కొద్ది మనవులు అంగీకరించి సహాయం చేయమని నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో కొద్ది మనవులు అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సరే, ఒకే ఒక వాక్య భాగం చదివాం కదండి. అయితే దయచేసి ఆల్రెడీ టైము మనదైతే 8:40 అయిపోయింది. కొంచెం టైము ఆరాధన కోసం చెప్తాను నేను. ఇది విస్తారమైంది, బట్ కొద్ది టైము మీకు నేను వెచ్చిస్తాను. ఇందులోనే ఈ చదివిన ఈ ఒక్క భాగాన్ని బైబిల్ స్టడీ లాగా కొంచెం వివరించి మీకు నేను చెప్తాను. ఎందుకనంటే ఆ బైబిల్ స్టడీ లాగా మీకు చెప్తున్నానంటే ఏదో నేను చదివాను నాకున్న జ్ఞానాన్ని గుప్పించడం అని కాదు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, స్పష్టమైన పిక్చర్ ఏంటి అక్కడ ఉన్న స్పష్టమైన పిక్చర్ ఏంటి అనేది మనకు అవగాహన అయితే, దేవుని ఉద్దేశం ఏంటో మనకు అక్కడ తెలిస్తే మరింతగా మనం దేవుణ్ణి ఆరాధించడానికి మనకి ఆ ప్రేరేపణ వస్తుంది. కాబట్టి దానికోసం మాత్రమే చెప్తున్నాను. సో ఈ వాక్య భాగంలోకి వెళ్ళినప్పుడు ఏమంటాడంటే, యెహోవా ఆలోచన సదాకాలం నిలిచును, తర్వాత ఆయన సంకల్పములు తరతరములు ఉండును. సో ఇక 3 భాగాలు చదువు ఈ వాక్య భాగాన్ని. యెహోవా ఆలోచన, తర్వాత సదాకాలము నిలుచును, మూడోది ఆయన సంకల్పములు తరతరములు ఉండును. సంకల్పములు వరకు చూద్దాం, 3 మాటలు. సరే, ఇంతకు మొదలు ఈ మాటలు చెప్పే దగ్గర యెహోవా ఆలోచన అని అన్నప్పుడు వాస్తవానికి ఇంగ్లీష్ బైబిల్లో రాసిన వర్డ్ ఏంటంటే యెహోవాస్ కౌన్సిల్ అని రాశారు. యెహోవాస్ కౌన్సిల్ అంటే దేవుని యొక్క ఆలోచన సభ అని రాశాడు. దేవుని యొక్క ఆలోచన సభ. మామూలుగా మనకేం రాశాడు, యెహోవా ఆలోచన అని రాశాడు. దేవుని యొక్క ఆలోచన సభ. దేవుని యొక్క ఆలోచన సభ అన్న చోట వ్రాయబడినటువంటి హిబ్రూ పదం ఏంటంటే అత్జాత్ అదోనాయ్ అన్న మాట రాయబడాడు. అత్జాత్ అదోనాయ్ అంటే దేవుడు కౌన్సిల్లో, అంటే తన కౌన్సిల్ అని అన్నప్పుడు ఎవరు ఉంటారంటే అక్కడ తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని యొక్క ఆలోచన సభ అంటే అది. ఈ కౌన్సిల్ గురించి ఒకే ఒక మాట చెప్పాడు, యెహోవా ఆలోచన అన్నాడు. ఎందుకని యెహోవా ఆలోచన సింగులర్గా వాడాడంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునిగా ఆయన కనబరుచుకున్నాడు. కాబట్టి యెహోవా ఆలోచన అని సింగిల్గా చెప్పడం జరిగింది. బట్ అందులో ఉన్నది ఎవరంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. అందుకని యెహోవాస్ కౌన్సిల్ అని దాని పేరు పెట్టాడు. దీనికి పెట్టిన ఇందాక మనం చెప్పిన అత్జాత్ అదోనాయ్ అన్న మాటకు అర్థం ఏంటంటే దేవుని ప్రణాళిక లేక సంకల్పం. దేవుని ప్రణాళిక లేక సంకల్పం అంటే ఏంటంటే అది కేవలం చేసిన చిన్న ఆలోచన కాదు,
అమలు చేయబోయే ఒక పెద్ద బలమైనటువంటి కార్యం. దేవుడి ఆలోచన లేక ప్రణాళిక అంత మాత్రమే కాదు, ఆయన అమలు చేయబోతున్నటువంటి బలమైన ఒక కార్యము. దీన్ని ఏమన్నాడంటే యెహోవా ఆలోచన అని అన్నాడు. యెహోవా ఆలోచన అంటే యెహోవాస్ కౌన్సిల్ దగ్గర వాడిన మాట ఏంటంటే సర్వాధికారి అయిన దేవుడు ఒక ప్రణాళిక చేశాడు. ఆ ప్రణాళిక చేయటమే కాదు, దాన్ని అమలుపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని. పక్కనే ఉన్న మరొక మాట ఏంటంటే సదాకాలము నిలుచుని అన్నాడు కదా. సదాకాలము అన్న మాటకు వాడిన హిబ్రూ పదం ఏంటంటే లే ఉలాం త అమోడ్ అన్న మాట ఉపయోగించాలి. లే ఉలాం అంటే నిత్యత్వంలో లేక నిత్యత్వంలో అన్నమాట. తర్వాత త అమోడ్ అంటే స్థిరంగా, అంటే ఆయన ఏ ప్రణాళిక వేశాడో, ఏ కార్యం చేయాలని అనుకుంటున్నాడు, అది నిత్యత్వంలో కూడా స్థిరంగా ఉండబోతుంది. ఉండబోతుందని. తర్వాత కిందకు వచ్చి మూడో మాట ఆయన సంకల్పములు అన్నాడు. ఆయన సంకల్పములు అన్న చోట వాడబడిన హిబ్రూ పదం ఏంటంటే మత్స్యవోత్ లిబ్సా అన్నమాట వాడాడు. మత్స్యవోత్ లిబ్బా అన్న మాట వాడాడు. దీని అర్థం ఏంటంటే ఈ ఆలోచన, ఈ ప్రణాళిక ఆయన హృదయాంతరాళంలోంచి వచ్చింది అని. సో ఫైనల్గా దీని మీనింగ్ చూస్తే దేవుడు తన ఆలోచన సభలో చేసినటువంటి ప్రణాళిక, అమలు చేయబోయే ఒక బలమైన కార్యము నిత్యత్వంలో కూడా స్థిరంగా ఉంటుంది. ఎందుకంటే అది ఆయన యొక్క హృదయాంతరాలలోంచి వచ్చింది. ఇది దీని మీనింగ్, కంప్లీట్ మీనింగ్. సో ఇంతకు మొదలు ఇంత మీనింగ్ని ఇక్కడ ఎందుకు ఉంచాడు అన్నప్పుడు మనం సింపుల్గా ఏం చేస్తుంటే కింద వచ్చిన చూస్తే 11లో 2వ భాగం ఆయన సంకల్పములు తరతరములు ఉండును అని అన్నారు. సో ఇప్పుడు ఇంతకు మొదలు ఆయన సంకల్పం తరతరములు ఉండును అన్నట్టు ఏంటంటే ఆయన ప్రణాళిక లేక ఆయన అమలు చేయాలనుకున్న ఆ కార్యము ఇదిగో నిత్యత్వంలో కూడా తరతరాలు లేకపోతే స్థిరంగా ఎల్లకాలం ఉండబోతుందని చెప్పిన దగ్గర ఎందుకని ఈ మాట ఇక్కడ వాడాడు అనంటే పైన కీర్తన మనం బాగా ధ్యానం చేస్తే ఒక విషయం మనకు అర్థమవుతుంది. యాక్చువల్గా ఇది కంటిన్యూషన్ 32కి దావీదు రాసిన కీర్తన అంటారు. ఇంతకు మళ్ళీ ఏంటంటే వెరీ కామన్ కీర్తన ఇది. ఏంటది వెరీ కామన్ కీర్తన అంటే దేవుని స్తుతించడము, ఆరాధించడం. సో ఇందులో మీరు గమనిస్తే 1 నుంచి 5 వచనాలు దేవుని స్తుతిగానం చేద్దాము, ఆయన ఆరాధన చేద్దాం, ఆయన మహింపరుద్దామన్న అంశం మీద ఉంటుంది. తర్వాత 6, 7 వచనాల దగ్గరికి వచ్చేటప్పటికి సడన్గా అక్కడ నుంచి సృష్టిని గురించి ఉంటుంది. ఆ కింద మీరు 8, 9, 10 వచనాలు చూస్తే అక్కడ మానవుడు గురించి ఉంటుంది. అంటే సృష్టిలో ఉంచబడిన మానవుడు ఎవడైనా దేవుడు చెప్పినట్టు చేయాల్సిందే తప్ప వేరే చేయటానికి వీల్లేదని. దీని అంతా అర్థం ఏంటంటే దేవుడిని ఎప్పుడు మహింపరచండి. ఎందుకు మహింపరచాలి అంటే ఆయన చేసిన సృష్టి, అందులో చేసిన మానవుడు ఇద్దరు ఉన్నారు కదా. కానీ ఇక్కడ ఏమంటాడు, ఆయన చేసిన సృష్టి ఆయన మానవుడు అని చెప్పిన తర్వాత సడన్గా 11వ వచనంలో ఆయన ఆలోచన, ఆయన ప్రణాళిక లేకపోతే ఆయన సంకల్పం అన్న మాటలు తీసుకొచ్చాడు. అంటే దీని అర్థం ఏంటంటే దేవుని మీరు స్తుతించండి అని చెప్పడం కామన్ అయితే, ఏ సృష్టి అయితే చేశాడో ఆ సృష్టి మానవుని యొక్క దోషాన్ని బట్టి రేపు రోజున అశాశ్వతమైపోయి ఇక్కడ లేకుండా పోతుంది. బట్ శాశ్వతంగా ఉండబోయేది ఏంటంటే ఆయన చేస్తున్న ఒక ఆలోచన, ఆయన చేస్తున్న ఒక ప్రణాళిక, అది శాశ్వతంగా ఉండబోతుంది అని చెప్పేసి ఇక్కడ చెప్పాడు. సో ఇది దీని వెనకాల ఉన్నటువంటి మర్మం. అయితే ఇంతకు మొదలు ఏంటంటే ఆయన శాశ్వత ప్రణాళికలో ఉన్న ఆయన ఉద్దేశం తప్పక నెరవేరుతుంది, అది విశ్వసనీయమైంది, కాలాతీతమైంది అని దేవుడు చెప్పడం దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకు ఇంత గొప్ప సంకల్పం లేక ఇంత ప్రణాళిక, ఇంత కార్యం చేయటానికి ఆయన పూనుకున్నాడు అని అంటే మానవుని సృష్టి చేద్దాం అన్నప్పుడు వచ్చింది ఇది. మానవుని సృష్టి చేద్దామన్నప్పుడు వచ్చినటువంటి ఆలోచన అనమాట. ఏంటి మానవుని సృష్టి చేద్దామన్న ఆలోచన దగ్గర ఈ మాట వాడటానికి, ప్రణాళిక చేయటానికి వెనకాల ఉన్నది ఏంటంటే దేవుని యొక్క మహాపరిశుద్ధత, ఆయన యొక్క మహా ఉగ్రత. ఈ 2 మెయిన్ కారణాలు. దేవుని యొక్క మహాపరిశుద్ధత, దేవుని యొక్క మహా ఉగ్రత. ఈ 2 కారణాలు దేవుడికి తెలుసు. ఆయన అస్సలు ఆయనకు వ్యతిరేకంగా జరిగే ఏ కార్యాన్ని సహించలేడు. ఆయన ఉగ్రత అంటూ కుమ్మరించబోయే పరిస్థితి వస్తే కనుక ఇక భూమి మీదే కాదు పరలోకం మీద ఎవరు నిలవలేరు ఆయన ఉగ్రత ముందు. సో ఇది ఆయన ఉద్దేశం. కాబట్టి ఈ ఉగ్రతలకు వెళ్లకుండా ఉండటం కోసం ఆయన ఒక ప్రణాళిక, అంటే ఒక గొప్ప కార్యం చేయడానికి సంకల్పించాడంట. ఆ సంకల్పం ఏంటంటే నిత్యత్వంలో కూడా స్థిరంగా ఉంటుంది. కారణం ఏంటంటే ఆయన హృదయాంతరాంగం నుంచి అది బయటికి వచ్చింది అని చెప్తున్నారు. ఇది దీని యొక్క కంప్లీట్ ఒక మీనింగ్. ఇంతకు మొదలు ఆయన ఆలోచనల సభలో చేసిన ఆయన సంకల్పం లేక ఆయన ప్రణాళిక ఏంటది, ఇది మనం తెలుసుకొని ఈరోజు దేవుణ్ణి ఆరాధన చేద్దాం. సరే రండి, ఇక్కడ దీనికి సంకల్పాలు బైబిల్లో 3 చెప్పాడు.
కొత్త నిబంధనలో 3 చెప్పాడు. ఆ 2 ఎఫెసీయులకు రాసిన పత్రికల్లోనే ఉంటాయి. 1వ అధ్యాయంలో ఒకటి ఉంటుంది, నెక్స్ట్ 3వ అధ్యాయంలో 11వ వచనం దగ్గర ఒకటి ఉంటుంది, 2వ తిమోతిలో 1వ అధ్యాయంలో 10వ వచనం దగ్గర 3 రకాల సంకల్పాలు చెప్పాడు. అవన్నీ చెప్పుకుంటే మనకు టైం చాలదు. ఒకటి చెప్తే కనుక ఎనఫ్ సరిపోద్ది ఈ రోజుకి. సాధ్యంత వరకు మనకున్న ఈ కొద్ది నిమిషాల్లో ఆ ఒకదాన్ని లేదా ఇంకొకదాన్ని కొంచెం పొడిగించి దేవుడిని ఆరాధన చేయటానికి మనం సమయత పెడదాం. కాబట్టి దేవుడి మహాసంకల్పంలో నువ్వు ఉన్నావు అన్న సంగతి గ్రహించి ఆయన ఆరాధన చేయడం కోసం సిద్ధపడే ముందు జాగ్రత్తగా దేవుడి వాక్యం అంతా ఏం మాట్లాడుతుందో అర్థం చేసుకొని దాని హృదయంలో ఉంచుకొని దాన్ని బట్టి దేవుడిని మనం ఆరాధన చేద్దాం. రండి ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, అదే మొదటి అధ్యాయము తీసుకున్నారా? ముందుగా 6-7 వచనాలు చదువుదాము, తర్వాత 12-13 వచనాలు చదువుదాం. నేను చదువుతాను, మీరు వినండి చాలు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున, ఇందుకు దేవుని సంకల్పం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ఏంటంటే ఆయన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములనై ఉండవలెనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఇది రాసినటువంటి ఆయన సంకల్పంలో ఒక పార్ట్. ఫస్ట్ది ఏంటది అంటే దయా సంకల్పంలో. సేమ్ అదే సంకల్పంలో ఇంకో మాట కూడా ఉంది. 12-13 వచనాల దగ్గరికి వస్తే తెలిసింది. క్రీస్తునందు ముందుగా నిరీక్షించి మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి, పైన కూడా అదే ఉంటుంది, తన చిత్త ప్రకారమైన సంకల్పం దయా సంకల్పం, అదే దాన్ని బట్టి అంట సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. దేవుని అంటే 14 కంటిన్యూ చేస్తున్నాను. దేవుని మహిమకు కీర్తి కలుగుటకే ఆయన కొనిన ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఆ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడని చెప్పాడు. సో ఇక్కడ దేవుని యొక్క ఒక సంకల్పాన్ని గురించి చెప్పాడు. ఏంటదంటే దయా సంకల్పము అని చెప్పాడు. ఈ దయా సంకల్పం దేన్ని బట్టి వచ్చిందంటే ఆయన కృపను బట్టే అని అన్నాడు. ఆయన కృపను బట్టే, ఇది మెయిన్ పాయింట్. సో అందుకని ఆయన కృపా సంకల్పానికి కృపాకు మహిమ కలిగినట్టు, కృపా మహిమకు కీర్తి కలిగినట్లు అని అన్నాడు. అందుకని సో ఆయనకి కృపకి కీర్తి కలగాలని ఈ కార్యం మన కోసం చేశాడంట. చేసినప్పుడు ఏంటంటే వెనకాల ఆయన ఉగ్రత ఉంది, కానీ ఆ ఉగ్రత నుంచి తనను కనుక రక్షిస్తే అది ఆయనకు మహిమ. ఎందుకంటే తాను చేసుకున్నటువంటి సృష్టిలో ఉన్న మానవుడు తిరిగి తనను మహిమపరచడానికి ఒక అవకాశం, తనతో ఉండడానికి ఒక అవకాశం ఉంటుంది అని ఆయన సంకల్పం ఇందాక ఏం చెప్పాడు, ప్రణాళిక ఏదైతే వేశాడో, శాశ్వతంగా ఉంటుందని ఏదైతే తను చెప్పాడో, అది తన హృదయాంతరాంగంలోంచి వచ్చిందని ఏదైతే చెప్పాడో ఆ సంకల్పం ఒక మాట చెప్పుకొచ్చాడు. ఇంతమంది చదివినప్పుడు జాగ్రత్త మీరు గమనిస్తే రెండు పార్టీలుగా కనిపిస్తుంది, కానీ ఆల్మోస్ట్ ఆల్ మీనింగ్ ఒకటే రకం కనబడుతుంది మనకి. చూడండి ఏమంటాడు పైన, యేసుక్రీస్తు ద్వారా తనకు 6లో 3వ లైన్ నుంచి, యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకే మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషమై ఉండవలనని జగత్ పునాది వేయబడక ముందే ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనేను. తర్వాత కిందకు వస్తే ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా అపరాధం క్షమాపణ మనకు కలుగుతున్నదని. సేమ్ ఆల్మోస్ట్ అదే మీనింగ్ వచ్చేటట్టు కింద కూడా చూడండి ఏముంటుందంటే 12 వచ్చిన దగ్గర చదువుతా. క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పం బట్టి మనలను ముందుగా నిర్ణయించి, పైన ముందుగా నిర్ణయించి ఎక్కడ ముందుగా నిర్ణయించి అన్నాడు. తర్వాత మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచను, అక్కడ కూడాను స్వాస్థ్యంగా ఏర్పరచుకున్నాడు అని చెప్పాడు.
ఆయన తన చిత్తానుసారం చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యం జరిగించున్నాడు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం నుంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడిరని. ఆల్మోస్ట్ ఆల్ చదువుతుంటే జనరల్గా మనకి ఒకటే మీనింగ్ లాగా కనిపిస్తుంది. బట్ రెండు ప్లేసుల్లో దేవుడు చేసిన రెండు కార్యాలు ఉన్నాయి. దేవుడు చేసింది. ఆయన దయా సంకల్పంలో చేసిన రెండు కార్యాలు ఏంటి అని అన్నప్పుడు ఫస్ట్ 6 నుంచి 7 వరకు చూస్తే దాన్ని ఏమంటారంటే దేవుని యొక్క విమోచన కార్యం. అందులో ఏముంది? ఆయన కృప ఇన్వాల్వ్ అయ్యింది. అంటే దీని యొక్క ఇతివృత్తం ఏంటంటే ఆయన కృప, విమోచన, క్షమాపణ, ఈ 3 అంశాలు అందులో ఉన్నాయి. ఆయన కృపను బట్టి విమోచన, క్షమాపణ 2 ఉంది. దీంట్లో అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే తన ప్రియుడైన యేసుక్రీస్తు వారిలో కుమారులుగా మనల్ని స్వీకరించడము, నిర్దోషులుగా పరిశుద్ధులుగా చేయటం. పాయింట్ అర్థమవుతుందా మీకు? వరుస ఫస్ట్ ఏంటి ఇందులో ఉన్నది? కృపను బట్టి విమోచన, క్షమాపణ. ఆ క్షమాపణలో ఎందుకు క్షమాపణ ఇచ్చాడంటే కుమారులుగా స్వీకరించడానికి, నిర్దోషులుగాను పరిశుద్ధులుగా చేయటము, అంటే పాప క్షమాపణ దయచేయటం. అక్కడ వరకు ఈ పాప క్షమాపణ దయచేయటం కోసం ఆయన ఏం చేశాడంటే అత్యంత ముఖ్య విషయం ఏంటంటే తన కుమారుడైన యేసుక్రీస్తు వారి రక్తాన్ని వెలగా చెల్లించాడు. ఇది 7వ వచనంలో ఉంది. ఏమన్నా? ఆయన రక్తం వలన, ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచన, అనగా మన అపరాధంలో క్షమాపణ కలిగింది ఎక్కడ అంటే యేసుక్రీస్తు వారి రక్తం దగ్గర. సో అంటే దానికోసం ఆయన పే చేసినటువంటి అమౌంట్ ఏంటి అని అంటే తన కుమారుని యొక్క రక్తము. ఇది పైన చెప్పింది. ఓకేనండి? పైన చెప్పిందంటే విమోచన కార్యంలో ఏమంటాడు? మనల్ని కుమారులుగా స్వీకరించడం కోసము, పరిశుద్ధులుగా తీర్చిదిద్ది దాంతో ఉంచుకోవటం కోసము, పాప క్షమాపణ దయచేయటం కోసము ఆయన ఫస్ట్ కార్యం స్టార్ట్ చేశాడంట. ఈ స్టార్ట్ చేసిన కార్యంలో తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని బలిగా అర్పించి ఆయన రక్తాన్ని నీకు బదులుగా వెలగా తీసుకొని నిన్ను రక్షించి తన కుమారునిగా చేసుకుంటానికి ఇష్టపడ్డాడు అన్నాడు. ఇది తన దయా సంకల్పంలో ఆలోచనలు సభలో చేసినట్టు ఫస్ట్ది. ఇందులోనే ఈ రెండో భాగం ఉంది. రెండో భాగం ఏంటంటే చూడండి, రెండో భాగం దేని గురించి అని అంటే అది 1వ అధ్యాయం 12-13 వచనాల్లో పరిశుద్ధాత్మలో మనల్ని ముద్రించడం. ఫస్ట్దేమో విమోచన కార్యము, క్షమాపణ. రెండోదేమో పరిశుద్ధాత్మలో మనల్ని ముద్రించడం. ఏంటి పరిశుద్ధాత్మలో ముద్రించడం అని అంటే ఏంటంటే ఇందులో ఏమొస్తుందంటే వారసత్వము. ఇందాకేమొచ్చింది? విమోచన, క్షమాపణ. ఇప్పుడు అది కాదు. ఇప్పుడు వారసత్వము, తర్వాత విశ్వాసంలో నిలపడం, ఆత్మ యొక్క సంరక్షణ. వారసత్వము, విశ్వాసంలో నిలపటము, ఆత్మ యొక్క సంరక్షణ, ఈ 3 ఈ భాగం వచ్చింది. ఏంటనంటే ఇప్పుడు మిమ్మల్ని విమోచించి తన కుమారుని పాప క్షమాపణ మీకు దయచేసిన తర్వాత ఇప్పుడు మిమ్మల్ని ఏం చేయాలి? తన రాజ్యంలోకి తనతో ఉండటానికి వారసులుగా చేసుకుంటాం కోసం ఆయన కుమారుడు రక్తాన్ని వెలగా చెల్లించాడు. సో ఇప్పుడు మిమ్మల్ని ఏం చేస్తాడంటే సెకండ్ పార్ట్లో వారసులుగా మిమ్మల్ని తీసుకున్న తర్వాత ఆ వారసత్వానికి సంబంధించిన హామీ మీకు ఇస్తున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా మీకు విమోచన ఉంది అని ఒక హామీ ఇస్తున్నాడు. సో వారసత్వంగా తీసుకోవటము. రెండోది ఏంటనంటే నిత్యత్వం ఒకటి నీకు ఇవ్వటము, ఆ నిత్యత్వంలోకి వెళ్ళటం కోసం కావలసిన విశ్వాసంలో నిన్ను స్థిరపరచడం కోసము పరిశుద్ధాత్మని నీకు సహాయంగా ఉంచటం. ఇది రెండో పార్ట్లో ఉన్నది. సో షార్ట్కట్లో మనం ఇందులో చూసుకోవాలంటే వారసత్వానికి హామీ అంటే లేక భద్రత లేక భరోసా, రెండోది విశ్వాసంలో స్థిరపరచడము, దానికోసం పరిశుద్ధాత్మని నీతో ఉంచటం. సో ఒక్క ఆలోచన దగ్గర ఆయన చేసిన ఒక ఆలోచన దగ్గర నిన్ను క్షమించటము, నీ పాపాల నుంచి విమోచన కలిగించటము, దానికోసం వెల చెల్లించిన తర్వాత తన నిత్యత్వంలోకి నేను వారసులుగా చేయటము, ఆ వారసులుగా చేయటం కోసం కావలసిన విశ్వాసం నీలో నిలిపి ఉంచటం కోసం పరిశుద్ధాత్మ సహాయం నీకు అందించటము. ఇది ఫస్ట్ కార్యం ఆయన చేసింది. అయితే ఇంతకు మొదలు ఇదంతా ఒక పని ద్వారా జరిగింది. ఆలోచన సభలు ఏ పని అంటే తన కుమారుని యొక్క బలియాగం. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్లన్నీ వస్తూనే రావట్లేదు. 2-3 వాక్యాల దాకా మీకు నేను చూపిస్తాను. నేను చెప్పిన మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుందాను. మొట్టమొదటి రండి, రోమపత్రిక 5వ అధ్యాయం 9వ వచనానికి రండి. రోమపత్రిక 5వ అధ్యాయము 9వ వచనం, 9-10 కూడాను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుదురు. ఇంత ఫస్ట్ నేను చెప్పా ఎందుకు ఇంత ఆలోచన చేయవలసి వచ్చిందంటే ఆయనకున్న మహోగ్రత, ఆయనకున్న పరిశుద్ధత,
ఆయనకున్న మహిమ ప్రభావం ముందు ఎక్కడ పాపం చేసిన వాడు ఎవడో నిలవలేడు కాబట్టి ఆ ఉగ్రత నుంచి రక్షించడం కోసము ఏం చేశాడంట, ఆయన రక్తమును బట్టి మరి ఏమంటాడు, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి, అంటే పాప క్షమాపణ పొంది విమోచన పొంది నీతిమంతులుగా తీర్చబడ్డారు అని చెప్తున్నాడు. కిందకు వస్తూ ఇంకో మాట అంటాడు, ఏలయనగా శత్రువులమై ఉండగా తన కుమారుని మరణం ద్వారా మనం ఆయనతో కూడా సమాధానపరచబడటం అంటే తిరిగి ఆయన ఫ్యామిలీలోకి చేర్చబడటం, సమాధానపరచడం కోసం కూడా ఒకే ఒక కార్యం చేశాడంటే ఏంటంటే ఆయన కుమారుని యొక్క బలియాగం. సేమ్ ఇట్లాగే రాస్తూ కొలసీలకు రాసిన పత్రికలు ఇంకో మాట చెప్తారు చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఉంటుంది. 1వ అధ్యాయం 19వ వచనం, ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమునందున్నవైనను పరలోకమునందున్నవైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెనని తండ్రి అభిష్టమాయను. సో వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ఆయన ఆలోచన సభలో చేసిందంటే తన కుమారుడైన యేసుక్రీస్తు వారి బలియాగం ద్వారా నిన్ను క్షమించటము, ఆయన రాజ్యం ఆయనతో సమాధానపరుచుకొని వారసత్వంలోకి నిన్ను తీసుకొని వెళ్ళటం. అట్లాగే హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం దగ్గర ఒక మాట ఉంటుంది. నేను చదువుతాను, వినండి. సహోదరులారా, యేసు మనకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా చూడండి, నూతనమైనది జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనము ధైర్యం కలిగి ఉన్నాము అని. అంటే తిరిగి దేవుడి దగ్గరికి వెళ్ళటానికి మీకు ధైర్యం ఏంటంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి రక్తము మాత్రమే అని మళ్ళీ చెప్తున్నాడు. సో ఫైనల్గా ఇంకో 2 మాటలు చూస్తున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక ఒకటేను ప్రకటన గ్రంథంలోది. పేతురు రాసిన మొదటి పత్రికలో ఒక మాట కూడా అంటాడు, 1వ అధ్యాయంలో 19వ వచనంలో ఏంటది, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది, తెల్లవారి వేకువ చుక్క క్షమించండి 2వ పేతురుకి వెళ్ళి నేను 1 పేతురు 1:19 అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితేనని మీరు ఎరుగుదురు కదా అన్నాడు. సో మన విమోచనకు ఆయన రాజ్యంలో చేరటానికి వీటన్నిటికీ మూలమైంది ఏంటంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి రక్తము. సేమ్ ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయంలో కూడా 9వ వచనంలో ఒక మాట ఉంటుంది, నేను చదువుతాను. ఆ పెద్దలు, నీవు ఈ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఎలుగుదరని కొత్త పాట పాడుదరని. సో దేవుని కొరకు ఒక రాజ్యముగా చేయటం దేని బట్టి, నీ రక్తము వలన. సో ఇప్పుడు ఒక మాట మీరు జాగ్రత్తగా ఆలోచించండి. రక్షణ కార్యం అయిందే, కొనసాగింపు అయిందే, అలాగే ఆ ప్రణాళిక వేసింది ఆయనే, అమలు చేసింది ఆయనే, క్షమాపణ దయచేసింది ఆయనే, ఆ విమోచన ఇచ్చింది ఆయనే, విశ్వాసం ఉంచేలా చేసింది ఆయనే, పరిశుద్ధాత్మ సహాయం చేసింది కూడా ఆయనే. ఇందులో మనం ఏం చేసాము? ఏం చేయలే. మనము ఆయన కృపకు అప్పగించుకోండి అన్నట్టు ఆ ఒక్క పని కూడా మనం చేయలేకపోతున్నాం. అన్నీ ఆయనే చేశాడు. జస్ట్ కొంచెం నువ్వు అప్పగించుకొని ఆయన చెప్పింది వినరా అని అంటే ఆ ఒక్క పని చేయలేకపోతున్నాం. మనం ఏం చెప్తాం? అందుకని ఆయన ఎంత మంచివాడో, ఆయన కృప ఎట్లా ఉంటుందో ఒక్క మాట మీకు నేను చూపిస్తాను. ఒకసారి నిర్గమకాండం 14వ అధ్యాయానికి రండి. నిర్గమకాండం 14వ అధ్యాయం మనందరికీ ఒక పరిచయం ఉన్న ఒక మాట. 14వ అధ్యాయంలో 13-14 వచనాలు నేను చదువుతాను, చూడండి. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయ రక్షణను మీరు ఊరక నిల్చుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తులు ఇక మీదట మరి అన్నడును చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలని ప్రజలతో చెప్పాను అన్నాడు. సేమ్ ఇప్పుడు ఎంత గొప్ప రక్షణ కార్యం చేశాడు, ఆ రోజు ఇశ్రాయేలీయుల ముందు కూడా అంతే రక్షణ కార్యం చేశాడు. ముందు మరణం, వెనకాల మరణం ఉందా? ముందు సముద్రం ఉంది, అందులోకి వెళ్తే మరణం. వెనకాల ఎవరున్నారు? సైన్యం ఉంది, అక్కడికి వెళ్ళిన వాళ్ళ మూలంగా కూడా మరణం.
ఆ మరణం దగ్గర భయభ్రాంతులు అయిపోయినటువంటి వాళ్ళందరికీ ఒక మాట చెప్తున్నాడు, మీరు ఏం చేయొద్దు, ఊరకయే నిలిచి చూడండి అన్నాడు. అంటే ఆయన యందు విశ్వాసం ఉంచి చూడండి చాలు, యెహోవా కలగజేయ రక్షణ నేడు మీరు చూస్తారు అన్నాడు. ఊరక నిల్చుండి అంటే విశ్వాసంతో చాలు, నీ ముందు మరణం ఉన్నా వెనక మరణం ఉన్నా ఏదున్నా కూడాను అదేమి మిమ్మల్ని ఏమీ చెయ్యలేదు అని చెప్తున్నాడు. సో అదే కార్యము ఇప్పుడు ప్రభువు తన సంకల్పం తన కుమారుని ద్వారా మనకు చేశాడు. ఏంటనంటే మనకు ముందున్న మరణమే, వెనక మరణం, అటుపక్క మరణమే, ఇటుపక్క మరణమే, ఎట్టున్నా మరణమే. మనకి ఏ పక్క నుంచి ఏది మన మీదకి వచ్చినా మనం చచ్చిపోతాం. కానీ ఇక్కడ కూడా మీకు ఒక హామీ ఇస్తున్నాడు, విశ్వాసం ఉంచండి. ఎవరి మీద? ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి మీద విశ్వాసం ఉంచి ఊరకు నిలిచి చూడండి, ఆయనకు అప్పగించుకొని చూడండి, కార్యం అంతా ఆయనే చేస్తాడు అన్నాడు. ఎంత మంచివాడండి మన దేవుడు, ఎంత మంచివాడు. ఎందుకు ఇంత మంచివాడిని మనం అసలు విడిచిపెట్టి ఆరాధన చేయలేకుండా ఉండపోతున్నాం అన్నకైతే అర్థం కావట్లేదు. అసలు ఇంత మంచితనమా, ఇంత మంచితనమా ఎవరు చూపిస్తారండి మీ మీద? ఊరికి నిన్నే ఎన్నుకొని, ఎప్పుడు యుగాలకు పూర్వం నిన్ను ఎన్నుకొని ప్రణాళికలో ఉంచుకొని తగిన కాలంలో నిన్ను పుట్టించి, తర్వాత తగిన కాలం నువ్వు నీ లోకంలో పడి నువ్వు కొట్టుకుపోతుంటే మరలా నేను రక్షించి, నేను పాపం నుంచి విమోచించి, తనలో నీలో విశ్వాసం ఉంచి పరిశుద్ధాత్మ చేత నడిపిస్తూ నిత్యత్వంలో రేపు తీసుకెళ్ళటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన్ని కూడాను మనం ఆరాధన చేయలేకపోతున్నాం. అంటే మనం ఎటువంటి ఆరాధకులను ఒకసారి ఆలోచించుకోండి. కాబట్టి ఆయన మంచితనాన్ని, ఆయన ప్రేమను, ఆయన కృపను, ఆయన కనికరాన్ని అర్థం చేసుకొని, నిజమే ప్రభా, నువ్వే కనుక యుగాల పూర్వం నా గురించి నువ్వు ఆలోచన చేయకపోతే ఈరోజు నేను లేను, ఇదిగో ఇక్కడ కూర్చున్న స్థానం నాకు లేదు. మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి హృదయమారని నేను స్తుతిస్తానని చెప్పేసి ఆరాధన చేద్దాము. ఒక ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఇక టైం అయిపోయింది, జస్ట్ క్లుప్తంగా చెప్తాను. ఇంకా రెండోది తిమోతి రాసిన 2వ పత్రికకి వెళ్ళిపోండి. ఇక్కడ చెప్తానంటే నెక్స్ట్ ఉన్న రెండోది ఎఫెసీయులకు దాంట్లో 3 అధ్యాయం ఉంది కానీ పెద్దదవుతుంది. కొంచెం క్లుప్తంగా మీకు నేను చెప్పేస్తాను. తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో ఉందని చెప్పే కదా, ఒకసారి అక్కడికి రండి. ఇది కూడా నేను క్లుప్తంగా చెప్పేస్తాను, చదువుతున్నాను. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి, జార్చండి మళ్ళీ, ఇది స్వకీయ సంకల్పము. ఇందాకేమొచ్చింది? దయా సంకల్పము. ఇది స్వకీయ సంకల్పము. హెబ్రీలు ఇందాక చదివిన ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే 3వ అధ్యాయం 11వ వచనంలో అక్కడ ఒక సంకల్పం ఉంటుంది, తన నిత్య సంకల్పం అని. సో అది చెప్పట్లేదు ఇప్పుడు, టైం చాలుతాను, అది బాగా పెద్దదే. సో షార్ట్లో అవుతుంది కాబట్టి దీన్ని తీసుకున్నాను నేను. ఏమంటాడంటే తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడిన నదియునైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఇక్కడ చూడండి ఏమంటాడు, ఇది మెయిన్ పాయింట్. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇందాక తన దయా సంకల్పంలోనేమో విమోచన దయచేశాడు, మొత్తం కార్యం అంతా చూసాము. ఇప్పుడు ఈసారి ఏం చేస్తున్నాడంటే తన స్వకీయ సంకల్పంలో మరొక కార్యాన్ని చేయటానికి ఇష్టపడ్డాడంట. ఏంటి అని అంటే, అది నీ మీద యజమానుడుగా ఉన్న, నీ పాపను బట్టి యజమానుడుగా ఉన్న మరణాన్ని రద్దు చేయటం అంట. ఫస్ట్ది ఏంటది? మరణాన్ని రద్దు చేయటం. ఒకటి దేన్ని బట్టి? ఇది ఆయన పునరుద్ధానాన్ని బట్టి, ఆయన మరణంలోకి వెళ్ళి పునరుద్ధరణ అయిన దాన్ని బట్టి నీ మరణాన్ని రద్దు చేస్తున్నాడంట. ఒకటి. రెండోది ఏంటంటే బహిరంగ పరిచినటువంటి అమరత్వం. ఇక నువ్వు దేవుడి రాజ్యంలో ఉంటావని ఒక హామీ, దేవుడి రాజ్యంలో ఉంటావని ఒక హామీ ఇవ్వటం. మూడోది ఏంటంటే నిత్యత్వానికి వెళ్ళటం కోసము, నిత్యత్వానికి మనం వెళ్ళి ఆయనతో ఉండటం కోసం ఈ లోకంలో బోలెన్ని థ్రెటన్స్, అంటే మనకు బెదిరింపులు అయి ఉంటాయి చాలా. ఆ భయాలు వాటన్నిటి నుంచి కూడా విమోచనకు వచ్చేటట్లుగా మన ముందు ఉంచినటువంటి ఆయన నిత్యత్వాన్ని మనకి చూపించటం. ఈ మూడిటి ద్వారా తన ఈ ప్రణాళిక ఏంటది స్వకీయ సంకల్పంలో ఉంచి అవి కూడా మనకు ఇచ్చాడు అని చెప్తున్నాడు. అంటే షార్ట్ కట్ చేసి మీకు మాట చెప్పాలంటే, ఫస్ట్ మరణం మీద విజయము, రెండోది ఇదిగో రాబోయే పరలోకం యొక్క ప్రత్యక్షత, మూడోదిగా చూస్తే ఇప్పుడు పునరుద్ధానం గురించి మనం వెళ్ళటం కోసం నిరీక్షణ, దానికోసం నిలబడే శక్తి. ఈ మూడు షార్ట్కట్లు మీకు చెప్పాలంటే, ఈ మూడు ఇవ్వటం కోసం ఏం చేశాడంటే తన స్వకీయ సంకల్పంలో వీటిని ఏర్పాటు చేశాడంటే. ఇవి ఎక్కడ ఉన్నాయి? మనం మరణాన్ని జయించి ఎక్కడ వెళ్తాము, ఎట్లా వెళ్తామన్నప్పుడు, ఒకవేళ యేసుక్రీస్తు వారు రాకడ ఈ లోకానికి వచ్చేటప్పుడు, ఆయన వచ్చినప్పుడు మనం ఆ టైంకి ఇంకా బ్రతికి ఉంటే,
బ్రతికి ఉంటే జరిగే ఒక కార్యాన్ని, మరణాన్ని ఎట్లా జయిస్తామని చెప్పి దేవుడు చెప్పాడో ఒక మాట మీకు నేను చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 51 నుంచి 57 వరకు నేను చదువుతాను. చూడండి. ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుతున్నాను, ఒక సీక్రెట్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి అంటున్నాడు. ఏంటి ఆ సీక్రెట్ అంట? మనమందరము నిద్రించము కానీ ఒక రెప్పపాటున కడబోరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బోరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను కొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకోవలసి ఉన్నది. ఈ క్షయమనేది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మత్యమనేది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మింగివేయబడును అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? అంటే దేవుడు చిత్తమయ్యి, ఒకవేళ పెద్దవాళ్ళకి ఉండడం మనకేమైనా అవకాశం ఉంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ యవనస్తులు ఉన్న పిల్లలకు మాత్రం ఈ అనుభవం తప్పనిసరిగా ఉంటుంది. ఒకవేళ దేవుడు అవకాశం ఇస్తే మనకే ఉంటుంది. ఏంటనంట, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారు రాకడ వచ్చినప్పుడు ఇందాక ఏం చెప్పాడు? మనకి మరణాన్ని నిరర్ధకం చేసి అని అన్నాడు కదా, నిత్యత్వంలోకి మనం తీసుకెళ్తున్నాడు అని అన్నాడు. మరణాన్ని ఎలా నిరర్ధకం చేస్తారో చెప్తున్నాడు. ఆయన కుమారుడు రాకడ వచ్చినప్పుడు ఇందాక మనం చెప్పినట్లుగా ఆయన సంకల్పం ప్రకారంగా పాప క్షమాపణ పొంది విమోచింపబడి విమోచింపబడిన తర్వాత ఆయన యందు విశ్వాసం ఉంచి పరిశుద్ధాత్మ చేత ముద్రించబడి వెనక చెప్పినటువంటి తర్వాత దయా సంకల్పంలో రెండోసారి చెప్పిన సంకల్పం ప్రకారంగా ఆయన యొక్క మరణం ద్వారా మరణాన్ని మనం జయించబోతున్నామన్న ఆ ప్రగాఢమైన విశ్వాసం ఆయన మీద నుంచి నిత్యత్వంలోకి వెళ్తున్నాము. ఇక్కడ ఎన్ని శ్రమలు వచ్చినా మనం నిలబడాలి అన్న ఈ అంశాలన్నీ గుర్తుపెట్టుకొని ఆయన కోసం ఎదురు చూసేవాళ్ళకంట ఆయన కుమారుడు మధ్యాకాశానికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఏమవుద్దంటే చనిపోయిన వారిని ఆయన దగ్గర తీసుకెళ్ళిపోతాను అని చెప్పాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన కోసం జీవించి ఆయన కోసం శ్రమపడిన వారు. తర్వాత ఏమంటున్నాడు? బ్రతికి ఉన్న వాళ్ళంట చనిపోరంట. రెప్పపాటులో మత్స్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకుంటుంది అన్నాడు. అంటే మట్టిలోకి వెళ్ళిపోయి మరి నశించేటువంటి ఈ శరీరం అమర్త్యతను ధరించుకొని కన్ను మూసుకొని తెరిసే లోపంట మనం ఏమవుతాము? పైకి వెళ్ళిపోతాం. అంటే వాళ్ళకి మరణం ఉందా? మరణం లేదే కాళ్ళకి. ఇది వదులుతారు, అందులోకి వెళ్తారు అంతే. జస్ట్ అట్లా వెళ్ళిపోతారు. ఇక మరణం చూడరు అన్నాడు. అందుకని అన్నాడు మరణాన్ని జయించే శక్తి ఆయన కుమారుడు ద్వారా మీకు ఇస్తున్నాడు అని. అందుకని అక్కడ అడుగుతూ ఉంటాం మనం మిగిలి ఉన్న వాళ్ళు, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? ఇప్పుడు వరకు అప్రతిహాతంగా మానవం మీద చేసుకొస్తున్నా నీ విజయము ఎక్కడా అని ప్రశ్నిస్తారంట. ఇది జరిగింది ఎక్కడ తెలుసా? తన కుమారుని యొక్క శిలువ దగ్గర. సో ఇందాక మనం అక్కడ చదువుకున్నాం కదా, తన సంకల్పమును తరతరములుండు అని. ఏంటి ఆ సంకల్పం అంటే తన కుమారుని ద్వారా గొప్ప విమోచన కార్యాన్ని మన అందరి జీవితాల్లో చేయటము. ఒకవేళ కనుక మనం చనిపోతే అది మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు. చనిపోయిన దగ్గర చాలాసార్లు చదువుతారు. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఉంటుంది కదా, ఏముంటుంది? ఆ సంఘస్థులందరూ కంగారు పడిపోతున్నారు. తెస్సలోని సంఘస్థులందరూ ఏమని, యేసుప్రభు వస్తారని చెప్పేశారు, ఆయన ఇంకా రాలేదు. ఒక వరుస పెట్టి విశ్వసించిన మా తల్లిదండ్రులు అందరూ పెద్దవాళ్ళందరూ ఏమవుతున్నారు? చనిపోతున్నారు. ఏంటి వాళ్ళ సంగతి ఏంటి? ఇప్పుడు మేము ఉన్నాం అనుకో, ఆయన వస్తే లేచి వెళ్ళిపోతాము, వాళ్ళ సంగతి ఏంటని కంగారు పడుతున్నారు. అప్పుడు అన్నాడు, అరే బాబు, చనిపోయిన వారికంటే ముందుగా మీరు ఆయన దగ్గరికి వెళ్ళరు. ఆయన బోర ఊదగానే ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు ముందు ఎవరు లేపబడతారు? విశ్వాసం ఉంచి చనిపోయిన వారు ముందుగా లేపబడతారు, ఆ తర్వాతే బ్రతికున్న వాళ్ళు వెళ్తారు అని అక్కడ ఒక హామీ ఇచ్చాడు. సో ప్రభునందు విశ్వాసం చనిపోయినా ఇటు జీవించినా మరణం మీద విజయము, నిత్యత్వానికి మార్గము, నిత్యత్వంలో యుగయుగాలు ఆయనతో ఉండే అవకాశం, ఇవన్నీ ఒక్క చోట చేశాడంట ఆయన. ఎక్కడ? తన ప్రణాళికలో, సంకల్పంలో, ఆదిగా జరిగినటువంటి గాడ్స్ కౌన్సిల్లో చేశాడు అన్నాడు. నిజంగా మీరందరూ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీ చుట్టుపక్కల ఉన్న అన్యులందరూ ఒకనొక దినాన శాశ్వతమైన మరణంలోకి వెళ్తారు. ఏంటది? అగ్ని గంతకాలతో మండి గుండంలో శాశ్వత మరణం ఉన్నాడు కదా ప్రకటన గ్రంథంలో, అక్కడ వెళ్ళిపోతున్నారు. కానీ నీకు ఒక్కడికి ఇచ్చాడు ఒక అవకాశం. ఏంటది? అసలు మరణం అనేది చూడకుండా నువ్వు దేవుడి రాజ్యంలోకి వెళ్ళటానికి. అంతేకాదు, వాళ్ళకి ఎవ్వరికి కూడా మరి ఎన్నటికీ నీ దేవుడితో సమాధానంగా ఉండే అవకాశం కానీ, దేవుడి ప్రేమలో ఉండే అవకాశం కానీ, దేవుని యొక్క గొప్ప కృపను మళ్ళీ చూసి ఆయన ఆరాధించే అవకాశం కానీ వాళ్ళకి ఎవరికి లేదు. కానీ ఆ అవకాశం నీకుంది, మనకి ఇక్కడ ఉంది. మనం మరణించినా ఒకవేళ ఆయన మధ్యాకాశంకి వచ్చి లేపబడినా
ఆయన రాజ్యంలో కూడా ఆ అవకాశం మనకుంది. కానీ నీ చుట్టుపక్కల ఉన్న అన్యులకి ఎవరికి ఆ అవకాశం లేదు. నువ్వు ఎంత ధన్యుడివి, ఒక్క మనిషిని మీరు ఆలోచించాలి. ఇంత ధన్యత నీకు ఇచ్చినందుకు ఆయన్ని ఎంతగా నువ్వు ఆరాధించాలి. ప్రభువా, మర్త్యుడైన నన్ను రేపొద్దున అమర్త్యతలోకి తీసుకెళ్ళడం కోసం మరణాన్ని జయించే శక్తి నాకు ఇస్తున్నావా అని చెప్పి ఎంతగా మనం ఆరాధన చేయొచ్చు ఒకసారి ఆలోచించండి. అంతేకాదు ఆయన రాజ్యంలో ఉంటాకి మనకున్న అర్హత ఏంటి అంటే ఏం అర్హత లేదు. ఏం అర్హత లేకపోయినా ఆయన ఉన్నటువంటి ఆ ప్రదేశంలో నేను తీసుకెళ్ళటానికి ఇష్టపడుతున్నాడు. అంతేకాదు ఇందాక నేను చెప్పుకున్నప్పుడు స్థిరంగా తరతరాలు ఉంటుంది అని చెప్పే కదా, అంటే యుగాలు ఆయనతో ఉండే గొప్ప అవకాశం నీకు ఇస్తున్నాడు. ఇన్ని అవకాశం ఇచ్చినవాడు ఎంత మంచివాడు, ఎంత మంచివాడు, ఎంత మంచివాడు, ఎంత ప్రేమ కలిగినాడు అండి. నువ్వేదో నశించిపోతావని నీ కోసం ఆయన కుమారుని అడ్డం పెడతాం ఏంటండి? ఎవడు ప్రేమిస్తారండి ఇంతగా? ఒక్కసారి ఆయన ప్రేమను, ఆయన కృపను, ఆయన కనికరాన్ని, ఆయన మంచితనాన్ని అర్థం చేసుకొని, ప్రభువా నా కోసం ఇంత కార్యాన్ని, అదిగో ఒక్క మాటలో చెప్పిన కీర్తన 33:11 చెప్పిన ఒక్క మాటలో ఇంత రాయించావా, నిన్ను నేను ఎంతగా ఆరాధించినా నీ రుణం నేను చెల్లించాలని చెప్పి హృదయమారా ఆయన మనం ఆరాధన చేద్దాము. ఒకసారి వాక్యం ఏమన్నట్టంటే జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఆరాధన చేయటానికి మీ హృదయాలు సిద్ధపరచుకోండి. తలలు వంచండి, ఆరాధన చేద్దాం.